అది ఆ సమయం అంతా ఎంచుకొనే మేము ఈ క్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ప్లేట్ టైప్ క్రెయిన్స్, హుక్ టైప్ క్రెయిన్స్ అని పెట్టాము ఈ వేగవంతం చేయడానికి ఈ నిమజ్జన కార్యక్రమం. సో అక్కడ డివిజన్ చేసుకుంటూ 10 అడుగుల పైన ఉన్న విగ్రహాలని ఎక్కడ పంపించాలి, 20-30 అడుగుల పైన ఉన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్కడ పంపించాలి అనేది క్లియర్ ఒక ప్లాన్ ప్రకారము క్రెయిన్ కి నంబర్స్ ఇచ్చాము. ఆ నంబర్స్ ఉన్న క్రెయిన్ కి అది తరలించడం, తొందరగా దాన్ని నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయడం అనేది మా ఆశయం. అది పూర్తిగా అమలు చేస్తే ఇంకా తొందరగా అవుతుందని మీకు తెలియజేస్తున్నాను. అందుకే గత సంవత్సరం ఏమైందంటే 1:30కు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిన తర్వాత దాదాపు సాయంత్రం 6-7 వరకు కూడా రోడ్లు ఖాళీగా ఉన్నాయి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో. అది ఎందుకైందంటే ఈ 3 జోన్స్ నుంచి విగ్రహాల మూవ్మెంట్ చాలా స్లోగా జరిగింది. దాదాపు సాయంత్రం 6-7 గంటలకు 5-6 గంటలకు మేము నోటీస్ చేసి వాళ్ళందరినీ తరలించేసరికి సమయం కొద్దిగా ఆలస్యమైంది. ఈసారి అందుకే ముందు జాగ్రత్త చర్యగా వారం రోజుల నుంచి వారితో మాట్లాడుతున్నాము, వారిని సంప్రదించాము, వారి అంగీకారం తీసుకున్నాం. వారందరూ కూడా ఒప్పుకొని ఈరోజు కోఆపరేషన్ చూపించారు. వారి సమన్వయంతో ఇప్పుడు మీకు డ్రోన్ ద్వారా మీకు చూపించాం కదా, విగ్రహాల మూవ్మెంట్ ఛత్రినాక స్టేషన్ లిమిట్స్ లో బై లేన్స్ లో కూడా మీరు చూస్తున్నారు. మాదన్నపేట్, పాలక్నమా, సంతోష్ నగర్ ఇటువంటి ప్రాంతాల నుండి కూడా విగ్రహాల మూవ్మెంట్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఆ తొందరలో మీరు దాన్ని ఒక ఊరేగింపుగా చూసే అవకాశం ఉంటుంది. అది గత 4-5 సంవత్సరాల నుండి అది సింగిల్ గానే వస్తుంది. ఎందుకంటే ముందులాగా ఇది ప్రొసెషన్ ఏదైతే ఉందో ఆ ఇంటిగ్రేటెడ్ గా ఏం జరగట్లేదు. అంటే ఎవరి ఏరియాలో వారి అనుకూలం ఏ విధంగా ఉందో, వారికి ఏ విధంగా సౌకర్యం కలుగుతుందో వాళ్ళు ఆలస్యం రావడం, తొందరగా రావడం అనేది ఎక్కువైంది. ముందు అందరు కలిసి ఒక టైంకి బయలుదేరేది. సో ఇప్పుడు ఆ విధంగా లేదు కనుక అది బాలాపూర్ గణేష్ వేరేగానే విడిగానే వస్తుంది 4-5 సంవత్సరాల నుండి. పబ్లిక్ ఎవరైతే వస్తున్నారో మెట్రో వాడుతున్నారు, ఆర్టీసీ బస్సెస్ వాడుతున్నారు, వారి ఓన్ వెహికల్స్ తీసుకొస్తే వాళ్లకు ఇబ్బంది అవుతుంది. పార్కింగ్ కి ప్లేస్ ఉండదు, దూరం పెట్టి రావాల్సి వస్తుంది. అక్కడ వెళ్లిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ దొంగతనం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నేను అందరికి అప్పీల్ చేస్తున్నాను, వీలైనంత వరకు టీవీల్లో వచ్చే లైవ్ టెలికాస్ట్ వీక్షిస్తే బాగుంటుంది. మీకు ఇక్కడ వచ్చి చూడాలన్నా చిన్న పిల్లలతో వస్తే కూడా కొద్దిగా మీకు కష్టం అవుతుంది. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చినా కొద్దిగా అన్ని జాగ్రత్తలు తీసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకొని మెట్రో కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, కొద్దిగా దూర ప్రాంతంలో దిగి నడుచుకుంటూ వస్తే బాగుంటుందని అందరికి తెలియజేస్తాం. ఉషా ఉత్తు